హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రి గుమ్మగుమ్మలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెల్ల వంకాయలు చూస్తున్నారు. ఈ మధ్య బాగా వస్తున్నాయండి మార్కెట్లోకి. ఈ తెల్ల వంకాయలు టమాటా మామిడికాయతో మనం కర్రీ చేయబోతున్నాం అనమాట. ఇందులో మనం ఎండు మెత్తలు కూడా యాడ్ చేస్తున్నాము. అవి ఇష్టం లేని వాళ్ళు వాటిని స్కిప్ చేసేసుకోవచ్చు. దీనికోసం మనం ఒక 5 తెల్ల వంకాయలు, 2 టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు నిలువుగా కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలని అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఉల్లిపాయలని నిలువుగా కట్ చేసి సరిపోతుంది, నిలువుగా కట్ చేస్తే. అలాగే వంకాయ ముక్కల్ని, ఇవి తెల్ల వంకాయలు మరి కండ్ర వస్తాయో లేదో అయితే నాకు తెలియదు, కాబట్టి అయినా ఎందుకైనా మంచిదని ఉప్పు నీళ్ళలోనే కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. ఇవేనండి తెల్ల వంకాయలు. వీటిని ముందు భాగం ఉన్న ముచ్చుకలు ఉన్న భాగం కట్ చేసేసి వాటిని నిలువుగా ముక్కలు కట్ చేద్దాము. నిలువుగా ముక్కలు కట్ చేసి ఆ ఉప్పు నీళ్ళలో వేసుకున్నాము. ఎందుకైనా మంచిదని కండ్రా వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆ ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మామిడికాయని పీల్ తీసేసి అవి కూడా నిలువుగా ముక్కలు కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఎండు మెత్తల్ని ఒక నీటిలో వేసి వాటిని శుభ్రం చేసుకుందాము. ఎలాగంటే ఒక గిన్నెలో నీరు పోసి అందులో ఈ ఎండు మెత్తలు వేసి స్టవ్ మీద పెడదాము. నీరు వేడి చేద్దాం అనమాట. ఆ వేడి నీళ్ళల్లో వాటిని కొద్దిసేపు వదిలేస్తే చక్కగా ఇదైపోతాయి. చూసారా, వాటిని నీట్గా ఇలా అంటే తలకాయలు తోకలు ఇరిగిపోతాయి అనమాట. చేతితోని చక్కగా తుంపేసుకున్న తర్వాత చూడండి ఫ్రెష్గా చక్కగా తయారైపోయింది. ఆ నీళ్ళని పారబోసి దగ్గర 3 నుంచి 4 సార్లు చన్నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత నీట్గా వచ్చేస్తాయి అన్నమాట అవి. ఇప్పుడు ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇందులో మనం ముందుగా ఈ ఎండు మెత్తలని బాగా వేపుకుందాం అనమాట. బాగా డ్రైగా అనమాట. మన ఎండు మెత్తల పచ్చడి చేసాను చూసారా, క్రిస్పీగా కరకరలాడేటట్టు. ఇప్పుడు నేను అలాగే వేపుతున్నాను. అలా చాలా బాగుందండి. చక్కగా జంతికల్లాగా చక్కగా నలిగిపోతున్నాయి. కాబట్టి నాకైతే అలా కరకరలాడేలాగా వేపాలనిపిస్తుంది, కాబట్టి అలాగే ఇవి చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ఆయిల్లోనే మనం కర్రీ కూడా చేసేద్దాము. ఇందులో ముందుగా జీలకర్ర వేసాను. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసేసుకుందాం అనమాట. కరివేపాకు కూడా వేద్దాము. ఒక ఎండుమిరపకాయ కూడా 2 ముక్కలుగా తుంపి వేసాను. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాము. దీంతోపాటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వాటిని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ను, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేద్దామండి. పసుపు కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపి బాగా మగ్గనిద్దాము. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయినాయండి. ఈ టైంలో మనం వంకాయ ముక్కలను కూడా యాడ్ చేద్దామండి. వంకాయ వాటర్ అయితే పోయట్లేదు. వంకాయ ముక్కలు వేసి బాగా కలిగి తిప్పి అందులో మనం ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాము. కారం కూడా వేసి ముక్కలన్నిటికీ ఉప్పు, కారం చక్కగా పట్టేలాగా కలిగి తిప్పేసి సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి ఈ కర్రీని. కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలిపి తిప్పి అందులో మనం ఇప్పుడు వేపుకున్న ఎండు మెత్తలు ఉన్నాయి చూసారా, ఆ ఎండు మెత్తలను మరియు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి తిప్పి మూత పెట్టి సిమ్ములోనే చక్కగా మామిడికాయ ముక్క ఉడికే వరకు కూడా మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికిన తర్వాత నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తానండి. కొత్తిమీర కూడా యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ కూడా చక్కగా పడుతుంది, కాబట్టి కొత్తిమీర కూడా వేసి మళ్ళీ సిమ్లో ఇంకో 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఫైనల్గా ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదండి, అది కూడా ఎగిరిపడే వరకు మరిగించి, వద్దనుకున్న వాళ్ళు ఎండు చేపలను స్కిప్ చేసి డిఫరెంట్గా టేస్ట్ చేయాలనిపిస్తే ఇలా వంకాయ మామిడికాయతో ఒక్కసారి ట్రై చేసి ఆస్వాదించండి.